ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, అసలు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పర్సన్ని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? కనీసం మీకు మెసేజ్ కూడా చేయట్లేదు. ఏంటి అసలు? మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేశారు? మీ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, అది మీకు తెలిసింది. ఎందుకోసమో తెలుసుకుందామండి మనము. నేను మీ తరపు నుంచి నేను అడుగుతున్నాను యూనివర్స్కి. ప్లీజ్ యూనివర్స్, ఏంజెల్స్, మరి చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి కాస్తైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థర్డ్ పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. ఏంటి వచ్చిన మార్పు ఏంటి? కనీసం మెసేజ్ కూడా లేదు మా పర్సన్స్కి. ఎందువల్ల ఇలా అయ్యారు? ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పుకుందామండి. ఇక్కడ మనకి యూనివర్స్ ఇచ్చింది పర్టికులర్గా అయితే ఇదేదో హెల్త్ ఇష్యూ అనేది ఉంది. పర్వాలేదు, సరేలేండి, మళ్ళీ తీసుకుందాము. కొత్తగా చూసేవారి కోసమై ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు. మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి. లైక్ చేయండి. వీడియోను లైక్ చేసి చూస్తే కాస్త ఆ దేవి దేవతలు మీ పర్సన్ని మీకు అనుకూలంగా మార్చడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. మనకి సాక్షాత్ అమ్మవారు ముందు కనిపిస్తుంది. అమ్మవారి కోసమైనా లైక్ చేయొచ్చు కదండి. వాళ్ళని విశ్వాసం చేయడానికి అడుగుతున్నాను కదా. ఓకే అండి, సరే, మీ ఇష్టము. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాం. ఇంకా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అసలు మీరు గుర్తొస్తున్నారా లేదా? మీ పర్సన్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు? ఇంతకు మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పర్సన్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మరి మీరేంటంట? ఇన్ని రోజులు మీరే కదా అంతా వాళ్ళ గురించే మీరు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఒకటయ్యిండ్రు. మరి మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేశారు? చూద్దామండి మనము. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. కరెక్ట్గా చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ శ్రీమాత్రే. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్, 10 ఆఫ్ వాండ్స్ అండి, 2 ఆఫ్ కప్స్ అండి, డెత్. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, ద మెజిషియన్, 3 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ కప్స్, ద ఫూల్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. 6 ఆఫ్ కప్స్ అండి, ద సన్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ద చారియట్. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈడ మనకి క్లారిఫికేషను మ్యూట్లో ఉన్నారు. ఈడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? మీ పర్సన్కి ఏవో క్లారిఫికేషన్ లేకుండా కూడా చెప్పచ్చు. రీడింగ్ అంతా బాగానే ఉంది, అయినా అడుగుదాం మనము. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ప్లీజ్ యూనివర్స్, ఏంజెల్స్, వాళ్ళకి ఏంటి అసలు? 10 ఆఫ్ వాండ్స్ ఏంటి? 2 ఆఫ్ కప్స్ ఏంటి? డెత్ ఏ విషయంలో?
ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి, త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి, ద చారియట్ ఏంటి చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దర్శన. ఓకే అండి, చాలా లేట్ అవుతుంది. మరి మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చారండి, అందుకనే ఇవన్నీ అయ్యాయి. ఇది 10 ఆఫ్ కప్స్కి ఏది అంటే ఏస్ ఆఫ్ వాండ్స్ అండి. మ్యూట్లో ఎందుకున్నారంటే 2 ఆఫ్ వాండ్స్ అండి. ఏ విషయంలో డెత్ మరి? ఓకే అండి, ఓకే. 5 ఆఫ్ కప్స్ ఏంటి? ఓకే అండి. 2 ఆఫ్ స్వార్డ్స్ అండి. హ్యాంగ్డ్ మ్యాన్లో 3 ఆఫ్ స్వార్డ్స్కి హ్యాంగ్డ్ మ్యాన్. మరి హ్యాంగ్డ్ మ్యాన్ ఎందుకు అంటే ఇదండి పేజ్ ఆఫ్ కప్స్. మనకి ఇక్కడ ద చారియట్ అంటే ద మూన్ ఏంటికి? ఓకే అండి. ఇక 6 ఆఫ్ కప్స్ ఏంటి? ఒకసారి క్లారిఫికేషన్ అడుగుదాము. ఓకే అండి. ద ఫూల్ దేనికి? ద ఫూల్ కార్డ్ దేనికి అంటే మనకి క్లారిఫికేషన్ లేకుండా కూడా అడగచ్చు. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఏ దానికి క్లారిఫికేషన్ లేకుండా అయినా చెప్పొచ్చండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ద ఫూల్ మరి బయటపడతారా? ఓకే, ఓకే అండి. మన నెక్స్ట్ కార్డ్ ఏంటి? ఓకే అండి, బాగుంది వీడియో. నేను అన్ని వివరంగా చెప్తా, కాస్త టైం పట్టినా కానీ. నేను మాటలు ఏవి చెప్పకుండా ఓన్లీ రీడింగే అంత టైం అవుతుంటుందండి, ఏమనుకోద్దు. ద ఎంప్రెస్ అంటే మీరు ఒక మొత్తం మీద టోటల్గా మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్. మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంతకుముందు చాలా బాధ్యతలు ఉండి బడ్డన్గా మారిపోయిందంటండి సిచ్యువేషను. ఇప్పుడు మీ మీద ఆలోచనలు అయితే ఏ విషయంలో అంటే వాళ్ళకి ఇంటి బాధ్యతలు ఉన్నాయి, ఆఫీస్ వర్కా, లేదంటే బయట సమస్యలా, లేకుంటే ఎవరికైనా డెబ్ట్స్ కట్టేది ఉంటేనా, లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటేనా, వాళ్ళకు ఉంటేనా, టోటల్గా అన్ని తలకు మించిన భారంగా వాళ్ళకి లైఫ్ మారిపోయినందుకు మిమ్మల్ని మీ గురించి ఆలోచనలు లేకున్నాయంట. ఇప్పుడైతే క్లారిఫికేషన్లో ఏమొచ్చిందంటే మీ గురించి ఆలోచనలు స్టార్ట్ అయ్యాయంట. మరి స్టార్ట్ అయితే వాళ్ళు ఎందుకు కలుసుకున్నారు అని అంటే చెప్తానండి. ఇది మ్యూట్లో ఉన్నారండి వాళ్ళు. ఏందనంటే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటువంటి పర్సన్సా, లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుక మిమ్మల్ని అయితే ఏదో రకంగా చూడాలని వాళ్ళకు ఉంటుంది, కానీ ఆ విషయం మీతోటి చెప్పరు. ఈ రీడింగ్ మొత్తంలో మ్యూట్ అనేటువంటి ఈ 2 ఆఫ్ కప్స్ అనేది వస్తే, కింగ్ ఆఫ్ కప్స్ అనేది వస్తే అన్నీ ఉంటాయి, కానీ మీ పర్సన్ ఒక లెవెల్ వ్యక్తిలాగా అంటే మనసులో ఉంటాయి, కానీ బయటికి మాత్రం ఏది చెప్పరు అన్నట్లు వాళ్ళు. కొంతమంది చెప్పరు, చేస్తారు. మరి డెత్ ఏ విషయంలో డెత్ అని అంటే మీకు ఇంతకు ముందుకు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగి ఉంటే ఇచ్చలేకుంటారంట. మీరు ఇంతకు ముందుకు వాళ్ళని చాలా మ్యారేజ్ కమిట్మెంట్ అడిగారండి, వాళ్ళు ఇవ్వలేదు. ఆ విషయంలో డెత్ అయ్యి అంటే అది విషయానికి చెప్పకుండా మ్యూట్లో ఉన్నారు అన్నట్లు. ఏ విషయంలో అంటే ఆ విషయంలో, లేదంటే మేమేంటి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వేరే పర్సన్స్ కానీ చూస్తున్నాం, మీరు ఏదైనా కమిట్మెంట్ అడిగితే ఆ విషయంలో ఏం చెప్పకుండా మీకు ఊరికే ఉన్నారంట. అది చెప్తుంది అన్నట్లు. కానీ మీ దగ్గర ఉంటే బ్రైట్ లైఫ్ ఉంటుంది, బాగుంటుంది, మంచిగా ఏదో రకంగా అంటే నేమ్ అండ్ ఫేము, మనీ అండ్ అట్లా గౌరవం, హోదా అన్నీ బాగుంటాయి మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు ఇంతకుముందు మీ మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ జరిగితే ఆ స్ట్రగుల్స్ గురించి ఆలోచిస్తారు. మళ్ళీ మీరు గుర్తొచ్చేసరికి మీ దగ్గరికి రావాలి అనుకుంటారు.
మీ దగ్గర ఉంటేనే మనీ ఉంటుందని ఒకటి, లేదంటే మనీ పరంగా మీతోటి మాట్లాడితేనే వాళ్ళకి మనీ ఫ్లోయింగ్ జరుగుతుంది, వాళ్ళకి రాబడి వస్తుంది. మీతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి మనీ రాబడి కష్టంగా ఉంటుంది అన్నట్లు. ఏదో విధంగా మీకు ఇస్తేనే వాళ్ళకి వస్తుంది, మీతో మాట్లాడితేనే వాళ్ళకు మంచిగా ఉంటుంది మనీ ఫ్లోయింగ్. లేదంటే బిజినెస్ ఆఫర్ మీకు ఇవ్వాలి. ఇక్కడ వచ్చింది కదా ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేటువంటి వ్యక్తులైతే వాళ్ళు కూడా పార్ట్నర్షిప్లో కలవాలి అని చెప్పేసి గత లైఫ్ ఏదైనా గతం అనుకుంటున్నారు, రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు అయితే మిమ్మల్ని కాదని చెప్పేసి థర్డ్ పర్సన్ వాళ్ళు ఒకటయ్యారంటే ఈ రీడింగ్ని ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు థర్డ్ పర్సన్స్ కానీ మీ పర్సన్ కానీ మీకు అనుకూలంగానే ఉన్నారన్నట్లు. మిమ్మల్ని మిమ్మల్ని తీసేయాలి, అవాయిడ్ చేయాలి అనేది అయితే ఏం లేదు ఇంతవరకు అయితే. ఇగో మీరు అన్నీ సాధించేటువంటి వ్యక్తులు, దేన్నైనా రిలేషన్ పరంగా మీరు పర్ఫెక్ట్, ఫైనాన్షియల్ పరంగా ఒక మంచి వ్యక్తులు, మీరు కెరియరు, మీరు అన్నింటికీ సూటబుల్ అయ్యేటువంటి వ్యక్తులు, మీరు సాధించేటువంటి వ్యక్తులు, సాధించిన వ్యక్తులు కూడా అని చెప్పేసి వాళ్ళు మీ గురించి పాజిటివ్గానే అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరంగా కూడా మీరు ఏమైనా హెల్ప్ అడిగితే చేయాలనేటువంటిది కూడా మీ మనసులో ఉంది. వాళ్ళు కూడా అంటే మీ మధ్యలో ఉండే థర్డ్ పర్సన్స్ కానీ మీ పర్సన్ కానీ మొత్తం మీద ఈ అడుగుతే కాదనకుండా చేసేటువంటి వ్యక్తులు. ఏ సహాయానికైనా దేనికైనా ఏదైనా అచీవ్మెంట్ చేయడానికైనా మీరు ఫస్ట్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంట. అంటే మిమ్మల్ని ఇంత మంచి వ్యక్తులని హార్ట్ బ్రేక్ చేశాము అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకుముందుకు బాధ పెట్టిండ్రు కదా మిమ్మల్ని, అందుకే ఇప్పుడు వాళ్ళు థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ ఇద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. దేనికి ఆలోచిస్తూ ఉన్నారంటే మళ్ళీ నువ్వు పర్సన్గా మారి నేను వెళ్ళాలా వద్దా. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందుకు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాంటి ఒక రాణి రాజు లెవెల్లో బ్రతికేటువంటి మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారండి. కానీ కంపల్సరీ వస్తారండి. మీరుంటేనే ఆడ ఏదైనా కార్యం జరగడం కానీ, వాళ్ళకి సంతోషం కానీ, వాళ్ళకి మనీ ఫ్లోయింగ్ కానీ, హెల్త్ పరంగా కానీ, ధైర్యం పరంగా కానీ మీరుంటేనే వాళ్ళకి, లేకుంటే వాళ్ళకేం లేదు. అందుకని మీరు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళతోటి ఎంత డబ్బున్నా మానసిక ఆనందం కూడా కంపల్సరీ అవసరం. మనిషికి ఒక ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీ ఉంటేనే ఆ మనుషులకి తృప్తి ఉంటుంది అన్నట్లు. అంటే మీరు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళకి మీ ఎనర్జీ వాళ్ళకి అవసరం. అందుకనే మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ పర్సన్గా మారి ఇక నుంచి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలా చాలా ఆలోచనలే ఉన్నాయి. తొందర లోపలనే మీ పర్సన్కి చాలా బాధపడుతూ ఉన్నారండి మీ గురించి. అంటే ఈడ రెండు విషయాల గురించి పర్టికులర్గా బాధపడుతూ ఉన్నారండి. ఏంటి రెండు విషయాలు అని అంటే దేనికి లోటు లేకున్నా కానీ ఈ రెండు విషయాలు ఏంటంటే రిలేషన్ పరంగా అసలు ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు మీరు ఇచ్చిన సైలెంట్ ట్రీట్మెంట్ ఉన్నట్లుంది, లేదంటే మీరు పట్టించుకోకుండా ఉన్నట్లుంది. మీకు మెసేజ్లు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి, మీ దగ్గరికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రీడింగ్ని బట్టి చూస్తే ఎలా ఈ మానసిక అశాంతి, ఈ బాధపడేది ఎలా బయటపడాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కంపల్సరీ ఇక్కడ 8 ఆఫ్ కప్స్. ఇగో ఒకవేళ మిమ్మల్ని కాదని లాంగ్ డిస్టెన్స్లో కంట్రీస్ స్టేట్స్ అట్లా వెళ్ళి ఉంటే కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి. ఎందుకు రావాలి అనుకుంటారు? మిమ్మల్ని అసలు ఏవి ఉన్నప్పటికీ మీరు కూడా ఉండాలి అని చెప్పేసి ఒకటి తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు థర్డ్ పర్సన్స్ వాళ్ళు ఒకటయ్యారు కదా, వాళ్ళలో మిమ్మల్ని వెతుక్కుంటారు. వాళ్ళిద్దరు ఆ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్
మిమ్మల్ని వెతుక్కుంటారు, ప్రతి విషయంలో పోల్చుకుంటారు, మీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. మళ్ళీ మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఎట్లా అనుకుంటున్నారు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక సన్ లెవెల్ వాళ్ళకు కానీ ఆ థర్డ్ పర్సన్స్ కానీ మీ పర్సన్స్ కానీ మీరు ఒక సూర్యుని లాంటి వెలుగు, ధైర్యము, ఆ శక్తి సామర్థ్యాలు మీ లోపలనే ఉన్నాయి. ఆ మాట చాతుర్యము, బాడీ లాంగ్వేజ్, ఆ సమయ సందర్భాన్ని, సమయస్ఫూర్తి అవన్నీ మీతోటి ఉండేటువంటి వ్యక్తులు అనేది వాళ్ళకి అంటే వాళ్ళ మధ్యలో టక్న గుర్తొచ్చిన మీరు ఇక్కడ చెప్పుకోవచ్చండి మనము. ఓకే అండి. ద చారియట్ కార్డు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్నారు, బాధపడుతున్నారు, తప్పకుండా మీరు చాలా అభిమానించారంట, గౌరవించారంట, ప్రేమించారంట, అదంతా మీకు వస్తుందండి కంపల్సరీ. అంటే థర్డ్ పర్సన్స్ మీ పర్సన్స్ మధ్యలో జరిగేటువంటి చర్చ ఏంటంటే మీరు మంచి వ్యక్తులు, మీ దగ్గరికి వాళ్ళు రావాలి కంపల్సరీ. ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్స్ మీరు టోటల్గా. అంటే మనకి ఏదో డెవిల్ టవరు అని చెప్పేసి అనుకోలే కదా. ఫస్ట్లో డెవిల్ వచ్చింది కదా అండి మీకు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఏం రాలేదండి. ఈడ మీరు చాలా తెలివిగల పర్సన్స్ అని కూడా అనుకుంటున్నారు. క్లారిఫికేషన్లో మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి. ఇదండి రీడింగు. ఇంకా నెక్స్ట్ ఇక చూడండి, తెలివిగల పర్సన్స్ ఎవరు ఎట్లాంటి వాళ్ళని తెలుసుకున్నారంట. అర్జెంటుగా మీ రిలేషన్లోకి అయితే వాళ్ళు కలిసి వచ్చే విధంగా ఉంది. హ్యాపీగా మీరు ఉండబోతున్నారండి. ఇంతటితో రీడింగ్ ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి, మనము ఏంజల్ గైడెన్స్ తీద్దాము. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను తొందరగా ఇచ్చేస్తానండి. ఓకే అండి, నేను ఎలక్షన్ డ్యూటీ నుంచి వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మీకు వీడియో లేట్ అయింది కాస్త. అంటే నైట్ లేట్ అయిందండి మాకు రావడానికి, 2 o'clock అట్లా అయింది. ఓకే అండి, ఇప్పుడు మీకు ఒకవేళ ఎవరికైనా రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి 111కి 3 questions అండి. నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇదే. వాట్సాప్కి సెండ్ చేయండి. కాల్స్ చేయొద్దండి, మెసేజ్ చేయండి. నేను చూసుకొని నేనే మీకు కాల్ చేస్తాను, లేదంటే మెసేజ్లో మళ్ళీ అడగండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నిన్న పెండింగ్ ఉన్నటువంటి రీడింగ్స్ ఇప్పుడు ఇస్తానండి వీడియో పెట్టేసిన తర్వాత. యూవర్స్ రెడీ అని చెప్తున్నారు. రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. ఇంకేం కావాలంటే సక్సెస్ కూడా మీ లైఫ్ రాబోతుంది. మీ ముందే తీస్తున్నాను కదండి. సక్సెస్ కూడా మీ లైఫ్లో కాస్త వెయిట్ చేయమని చెప్తున్నారండి యూనివర్స్. ఫర్గివ్ అంటే చేయండి అండి. ఇంతకు ముందుకు ఏవైనా మీ మధ్యలో స్ట్రగుల్స్ వచ్చింటే వాటిని ఫర్గివ్ చేయండి. మీరు అట్లా ఫర్గివ్ చేసేసిన అంటే వదిలేయండి. అదే ఫర్గివ్ అంటే ఏంటని, ఇంతకు ముందుకు ఏమైనా మీ మధ్యలో జరిగి ఉంటే మనస్పర్ధలు, స్ట్రగుల్స్, చెప్పుడు మాటలు పట్టుకొని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడము, ఆ థర్డ్ పర్సన్స్ మీ గురించి చెడుగా చెప్పి ఉన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ మీకు వాళ్ళిద్దరిలోనూ మీ పట్ల పాజిటివ్ ఎనర్జీ ఉంది. మొత్తం మీద ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడుతుంది. మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకొని ఇలాగే మీ పర్సన్ మీ గురించి తెలుసుకొని మీ పట్ల రియలైజ్ అయ్యి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని చెప్పేసి అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మీ పర్సన్కి క్లారిఫికేషన్లో అడుగుదామంటే వాళ్ళు మీరు కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి.